లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపడంతో షర్మిలపై వైసీపీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. తనని బండబూతులు తిడతా ఉన్నారు. మరి వైసీపీ నాయకులు దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు ఇంతకీ షర్మిలాని ఇంత నీచంగా ఎందుకు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు? షర్మిల ఇప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోబోతా ఉంది? మరి దీనికి వైసీపీ అధిష్టానం నుంచి ఆమోద ముద్ర ఉన్నదా? అసలు ఏమంటున్నారు షర్మిలాని అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ షర్మిల ఇటీవల కాలంలో తన అన్న తనకు అన్యాయం చేశాడని రాజకీయంగానో అదేవిధంగా తనకు రావాల్సినటువంటి ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదని చెప్పి నేరుగా మీడియా ముఖంగానే మాట్లాడడం జరిగింది. అయితే సడన్గా క్రిస్మస్ సందర్భంగా లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడంతో లోకేష్ గారు ఆవిడకి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టడం జరిగింది. దీని తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో దుమారం రేగిపోయింది. అయితే వైసీపీ వాళ్ళు ఎంతకన్నా తెగబడతారు, ఎంత నిజానికన్నా దిగజారుతారు అంటానికి మరొక ఉదాహరణ ఏకంగా వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి, రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి కుమార్తె. ఆ కుమార్తె అయినటువంటి షర్మిల గారిని ఉద్దేశించి నీచంగా తన క్యారెక్టర్ను కూడా మాట్లాడుతూ తను చెల్లి కాదు శూర్పణఖ అంటూ చివరికి ఎక్కడో చెన్నైలో బతికేటువంటి భూత భాగవత పంచాంగం ఉన్నటువంటి శ్రీరెడ్డి అనేటువంటి ఒక బి గ్రేడ్ సి గ్రేడ్, ఇక ఇంత తన గురించి ఏం మాట్లాడతాం శ్రీరెడ్డి గురించి? సరే కులదేవత అని వాళ్ళు అనుకుంటున్నారు, అది వేరే విషయం. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు అంటా ఉన్నారు ఆవిడని ఉద్దేశించి కులదేవత అని. బట్ మనకు అనవసరం. బట్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని శ్రీరెడ్డి లాంటి బజారు మనుషులు నీచాతి నీచంగా మాట్లాడుతూ జాగ్రత్త అని హెచ్చరిస్తూ నువ్వు పతివ్రతలాగా బిల్డప్లు ఇవ్వద్దు అంటే షర్మిల గారి క్యారెక్టర్ను ఉద్దేశించుకొని నీచంగా మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా మనం రాజకీయాలు మాట్లాడాం, విమర్శించాం. వాళ్ళు ఎప్పుడైనా బూతులు మాట్లాడితే ఇలా మేము మాట్లాడలేమా? మీరు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు, సబ్జెక్టుకి కన్ఫైన్ అవ్వండి అని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. కానీ ఈ రకంగా షర్మిల గారిని చాలా అంటే నువ్వు పతివ్రతలాగా మాట్లాడొద్దు, పతివ్రతలాగా బిల్డప్ చేయొద్దు అంటే షర్మిల గారిని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడతారా? మీకు రాజకీయంగా సపోర్ట్ చేయలేదని, లేదంటే తనకు ఇబ్బంది జరిగింది కాబట్టి, తనకు మోసం జరిగింది కాబట్టి తను ప్రశ్నిస్తే, తన విషయాన్ని బయట పెడితే, తన భవిష్యత్తు గురించి, తన కుటుంబం గురించి, తన రాజకీయాల గురించి తను ఆలోచించుకుంటే తనంత ఘోరంగా మాట్లాడతారు శూర్పణఖ అని. దేవుడి పేరుతోటి డబ్బులు దండుకుంటున్నారు, అది పాపపు సొమ్ము అంటారా? అంటే వాళ్ళ భర్తను ఉద్దేశించి, షర్మిల గారిని ఉద్దేశించి. మరి షర్మిల గారు తన భర్త ఇప్పుడు చేస్తున్నారా ఈ పని? గత 20 ఏళ్ళగా ఇదే పని చేస్తున్నారు కదా. మరి ఆవిడ వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు డబ్బులు పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి డబ్బులు దోచుకునేటువంటి అంశం మీకు అందరికీ గుర్తు రాలేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇవాళ వైసీపీ వాళ్ళని. పాపం అండి, మహాపాపం, మహాఘోరం, మహానీచం ఇది. మీకు సపోర్ట్ చేస్తే ఒక రకంగా, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడడం అనేది చాలా నీచమైనటువంటిది. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి సోదరండి ఆవిడ, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. తను రాజకీయంగా వాళ్ళ అడుగుల్లో తన అడుగు వేయలేదనేటువంటి ఉద్దేశంతో పాపం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే 16 నెలలు జైల్లో ఉంటే ఈవిడ పార్టీ నడిపిందిగా. 3000 కిలోమీటర్లు ఒక మహిళ భారతదేశంలో ఇంతవరకు పాదయాత్ర చేయాల షర్మిల గారు చేశారు. అటువంటి షర్మిల గారు రాజకీయంగా ఇంకో నిర్ణయం తీసుకున్నారని తన క్యారెక్టర్ని మాట్లాడడం, దేవుడి పేరుతో డబ్బులు చందాలు వసూలు చేసుకోండి, అది పాపం సొమ్మని చెప్పడం ఇప్పుడు వసూలు చేస్తున్నారా? 20 ఏళ్ళగా ఎందుకు మాట్లాడాలా? 2014లో ఎందుకు మాట్లాడాలా? 19లో ఎందుకు మాట్లాడాలా? ఈ విషయాన్ని దేవుడి పేరు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు మీరని. ఇప్పుడు నేను షర్మిల గారిని సమర్థించట్లా, కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలి. తను కష్టపడింది వైసీపీ అనేటువంటి పార్టీ కోసం, కాబట్టి తనకి ఏదో ఒక ఎంపీయో ఇచ్చుంటే పోయేదనేటువంటిది నా ఉద్దేశం అంతే. పైగా ఆస్తిలో వాటా అనేది ఎక్కడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సరే వాళ్ళ కుటుంబ సమస్యది విషయం, బట్ ఆవిడ బయటకు వచ్చి చెప్పింది కాబట్టి ఒక సామాన్య ప్రజలుగా మనందరం కూడా స్పందిస్తాం వీటి మీద. అయితే శ్రీరెడ్డి లాంటి బజారు మనిషితోటి ఏంటి తన బతుకు, తన మధ్య పేమెంట్ రావట్లేదని చెప్పి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడింది. గతంలో విడదల రజనీ గారిని ఉద్దేశించి కూడా ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడింది. రోజా గారిని ఉద్దేశించి కూడా నెగిటివ్గా మాట్లాడింది శ్రీరెడ్డి గారు. సరే తను ఎందుకు మాట్లాడుతుంది, తన వెనకెవరున్నారు, తనకు ఎవరు పేమెంట్ ఇస్తున్నారు, ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ దగ్గర నుంచి నిత్యం పేమెంట్ వెళ్ళేటువంటి శ్రీరెడ్డి గారు షర్మిలాను ఉద్దేశించి, వైఎస్ షర్మిల గారిని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. షర్మిల గారు తనకు ఒక హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. తను ఏ రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు, ఏ పార్టీతో అయినా ముందుకెళ్ళొచ్చు. తనకు అన్యాయం జరిగినప్పుడు దాన్ని ప్రజలకు చెప్పుకోవచ్చు. ఇదే పెద్ద ఘోరంలాగా, నేరంలాగా, నిజంగా ఇంత ఘోరంగా తనని ట్రోల్ చేయడం, తనని టార్గెట్ చేసి మాట్లాడడం, తనని బూతులు తిట్టడం షర్మిల గారిని తప్పు కదా. ఇదంతా రాజకీయాల్లో ఖచ్చితంగా మీ ఆలోచనలకు అనుగుణంగా లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కుమార్తెని ఇంత నీచంగా మాట్లాడేటువంటి స్థాయికి మీరు తెంపరతనానికి దిగజారుతున్నారంటే ఇక రాజకీయం అనేది ఈ స్థాయికి పోతే ఇక సామాన్యులు కానీ, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కానీ, లేకపోతే
గౌరవప్రదంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు కానీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆల్రెడీ రాజకీయం అంటే వ్యాపారం, వారసత్వం అనేటువంటి పరిస్థితికి ఏర్పడిపోయింది. వాళ్ళ కరప్షన్ అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రజల్లో ఒక యావగింపు వచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటిది కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారటం అనేది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఈ విధంగా రాజకీయాల్లోకి లాగి మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదని అప్పుడు చెప్పినా కూడా ఎవరికి వినిపించలా, అధికార మదంతో కనిపించలా. ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరు గురించి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడడం కొంత బాధాకరమైనటువంటి విషయం. దయచేసి రాజకీయాల కోసం ఇంతకంటే మీరు దిగజారేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. ఏ రోజు మేము రాజకీయంగా విమర్శించినా కానీ షర్మిల గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వాలని, వాళ్ళ కుటుంబాల గురించి మేము ఎప్పుడు మాట్లాడబోము కూడా. దయచేసి ఇటువంటి సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి గారు చరమగీతం పాడాలి. ఆయనే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి, ఇక్కడి నుంచి ఇలాంటివి జరగొద్దు అని.